ఘోరాతి ఘోరంగా సభ్య సమాజం ఎవరో హర్షించిన విధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత ఘోరంగా ఎంత నీచంగా మాట్లాడాడో మనమే మొత్తం కూడా టీవీలో చూడటం జరిగింది. ఇదేదో ఆరోపణ కాదు, ఏదో మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆరోపణ చేయటం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు ఎంత దారుణంగా సభ్య సమాజం అంగీకరించిన వ్యాఖ్యలు చేశాడో కళ్ళతో మనమే చూసాం. ఆ వ్యాఖ్యలు కానీ వింటుంటే, ఆ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహంతో రక్తం మరిగే పరిస్థితి. మరి అంబటి రాంబాబు గారు ఆ విధంగా దుర్మార్గంగా చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేస్తే క్షమాపణలు చెప్పాలని శాంతియుత పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళారు. ఎందుకని చెప్తున్నానంటే, నిజంగా దాడులకు వెళ్ళే వాళ్ళు అయితే ఒట్టి చేతులతో వెళ్ళరు. దాడులకు వెళ్ళే వాళ్ళు కర్రలు లేదా రాడ్లు అవి తీసుకుని వెళతారు. అలా కాకుండా శాంతియుత పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబుని క్షమాపణ చెప్పాలని చెప్పని అక్కడికి వెళితే వారి మీద దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి. తీరా వాళ్ళు తిరగబడితే ఏం జరిగిందో. ఎందుకంటే ప్రజల ఆగ్రహానికి ఎవరో గురి కాకూడదు. ప్రజల ఆగ్రహానికి ఎవరైనా గురైతే దాని పరిణామాలు అదేవిధంగా ఉంటాయి. ఆ యొక్క ప్రజాగ్రహంలో నిన్నటి రోజున ఏం జరిగిందో తెలుసు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న విధానాల్లో ఏదైనా లోటుపాట్లుంటే ఎత్తి